ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిర్వహిస్తున్నటువంటి వంతారా అనే ఒక జూ పార్క్, అదొక అద్భుత ప్రపంచంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ఎలాంటి అవకతవకలు జరగడం లేదు అని సుప్రీంకోర్టుకి సిట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, అందులో జడ్జిలు, వివిధ రకాల నిపుణులు, వీళ్ళందరితో కలిసినటువంటి సిట్ దర్యాప్తు చేసి ఒక నివేదిక ఇచ్చింది. ఆ సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎలాంటి ఆధారాలు లేవు అవకతవకలకి అని తేల్చేసింది. కానీ ఇక్కడ కీలకంగా కొన్ని కామెంట్లు కూడా చేసింది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇకపై వంతారా మీద ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదు, ఏ ఫోరంలో కూడా వేయడానికి వీల్లేదు. దానిని ఒకవేళ కనుక చేస్తే అది అబ్యూజింగ్గా, అంటే వీళ్ళ మీద బెదిరింపులాగానో వేధింపులాగానో పరిగణిస్తామని చెప్పడం. ఒక 5-6 పాయింట్లుగా చెప్పుకుంటే, ఫస్ట్ వంతారాలో జరుగుతున్నటువంటి యానిమల్స్ రవాణా, అంటే ఆ జూకి, ఆ జంతు ప్రదర్శనశాల, అది ప్రదర్శనకేం లేదు, అందులోకి ప్రవేశించబడుతున్నటువంటి యానిమల్స్ని, జంతువులని, వన్యప్రాణుల్ని అన్ని రకాలుగా అంతర్జాతీయ స్థాయి నిబంధనలకు అనుగుణంగానే అందులో చేరుస్తున్నారు అనేది ఒకటి. రెండవది, అక్కడ ఎలాంటి మనీ లాండరింగు, కార్బన్ ట్రేడింగు, జంతువుల రవాణా, జంతువుల వ్యాపారం జరగడం లేదు అని. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి అసహజ పద్ధతుల్లో మరణాలు జరగలేదు, జరిగినవి కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకి అనుగుణంగా ఒక నిర్వహణ చేసే సంస్థలో ఏం జరిగిందో అదే జరుగుతుంది తప్పితే, ఆ ప్రమాణాలకు లోబడే ఉన్నాయి తప్పితే, వీరు అనుసరిస్తున్న ప్రమాణాలు, వాళ్ళు ఆ పద్ధతుల ద్వారా అనుచితంగా ఎక్కడా ఏమీ జరగలేదు అని కొన్ని పాయింట్లు చెప్తూ ఇవి కూడా యాడ్ చేశారు. సిట్లో ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జిలు మిగిలిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వంతారా మీద వేసిన కేసులన్నింటినీ కూడా కొట్టేసేసింది, తీర్పిచ్చేసింది. ఎలాంటి అక్కడ ఏదైతే అవకతవకలు జరిగాయని పిటిషనర్లు ఆరోపించారో అలా జరిగాయి అనడానికి ఆధారాలు లేవని తోసిపుచ్చేసింది. అన్ని పిటిషన్లు కొట్టేసింది. ఇంకా ఏ ఫోరంలో కూడా, అది ఇంగ్లీష్లో ఉంది, ఏ ఫోరంలో కూడా ఎలాంటి విధమైనటువంటి వ్యాజ్యాలను అనుమతించము అని. ఇది ఎలా చెప్తుంది అసలు ఒక సుప్రీంకోర్టు? అంటే ఒక అంశం మీద వీడు తప్పుడు ఉద్దేశంతో పిటిషన్ వేయచ్చు, ఇంకే ఉద్దేశంతో పిటిషన్ వేయచ్చు, కానీ ఇకపై ఇలాంటి వ్యాజ్యాలను అనుమతించేది లేదు అని చెప్పగలదా ఒక సుప్రీంకోర్టు? అయినా సరే ఫైన్, కోర్టు తీర్పు గురించి మనం ఏం మాట్లాడకూడదు, కానీ వాళ్ళకున్న ఆధారాలను బట్టి ఈ పిటిషనర్లు ఏవైతే ఆరోపణలు చేశారో, ఫలానా రకంగా అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమ రవాణా జరుగుతుంది, మనీ లాండరింగ్ జరుగుతుందని, వాటికి ఆధారాలు లేవనేసి, మరి ఇలాంటి విషయాల్లో రేపు ఏదైనా ఆధారం దొరికినప్పుడు దాన్ని కూడా తోసిపుచ్చేసేసి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్లు మేము తీసుకోము అని కోర్టులో అంటాయా? నెవర్. దానికి వీలు లేదు. చట్టం ఏంటి? చట్టం ఎవరికైనా చట్టమే. కాకపోతే డబ్బు ఉన్న వాళ్ళ విషయంలో చట్టాలు ఒక రకంగా పనిచేస్తాయి, ఏమీ లేని వాడి విషయంలో ఒక రకంగా పనిచేస్తాయి. ఒక చిలకను పెంచుకునే జ్యోతిష్యుడిని కూడా పెట్టాలనుకుంటే కేసు పెడతారు, లోపల పడేసి మక్కలిరగొడుతుంది. ఏంటంటే వాడి దగ్గర ప్రమాణాలు ప్రకారం నేను నడుచుకున్నానని చెప్పే వీలు ఉండదు, వాడికి ఆ జ్ఞానము ఉండదు, ఏముండదు. ఇక్కడ ప్రపంచ స్థాయి కుబేరులు నిర్వహించే వంతారాలు ఏదో జరుగుతుందని ఆరోపించినంత మాత్రాన వెంటనే ఏమైపోదు కదా. వాళ్ళ దగ్గర అర్థబలం, ఆర్థిక బలం, అన్ని బలాలు ఉన్నాయి కాబట్టి అన్ని చట్టాలని వాళ్ళు వినియోగించుకుంటారు రక్షణ కోసం. ఆ క్రమంలో ఈ తీర్పును చూడాలి తప్పితే, వారేదో ఉదహరించారు కాబట్టి ఇకపై ఎలాంటి వ్యాజ్యాలు వేయకూడదు అని అది కుదిరే పని కాదు. బట్ ప్రస్తుతానికైతే ఇది జరిగింది. బాయ్.